హాయ్ అండి. వెల్కమ్ టు సూర్య టారో టాక్స్ 9కి స్వాగతం. ఇప్పుడు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. సో వారు ఏం పని చేస్తే బాగుంటుంది, ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది, వారు ఏం చేయాలి, ఈ మంత్ యూనివర్స్ వారికి ఏం గైడ్ చేస్తుంది. నేను కార్డ్ షఫుల్ చేస్తున్నాను, ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. యూనివర్స్ మీకు ఏం గైడ్ చేస్తుందో చూద్దాం. సో పాజిటివ్నెస్ని యూనివర్స్ మీకు ఫుల్ఫిల్ చేస్తుంది. మీకు ఇష్టమైన దైవాన్ని మనసులో తలుచుకోండి. కుంభరాశి వారికి సో చూసారా ఫ్రెండ్స్, యూనివర్స్ మీకు ఏం చెప్తుంది, మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇదంతా కెరియర్, ఇప్పుడు పర్సనల్ లైఫ్. ఓకేనా ఫ్రెండ్స్, సూపర్. మీరు ఏదో ఒక కొత్త పనిని మొదలు పెడుతున్నారట, దానిని భయపడకుండా మొదలు పెట్టమని యూనివర్స్ మీకు సజెస్ట్ చేస్తుంది. దాంట్లో మీ ఎఫర్ట్ అంతా పెట్టడం వల్ల డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. సో బట్ ఏంటంటే కొన్ని విషయాల్లో దూరంగా ఉంటున్నారట. సో కొన్ని చోట్ల మౌనంగా ఉంటున్నారట. మీరు ఎవరో మిమ్మల్ని ఒక మాట అంటే సర్దుకుపోతున్నారట. అలా ఉండొద్దు అని యూనివర్స్ మీకు చెప్తుంది. కొన్ని చోట్ల మీరు మాట్లాడడం లేదని యూనివర్స్ మీకు చెప్తుంది. అలా మాటకు సమాధానం చెప్పడం వలన వారు కొంత కామ్ అవుతారట. వీళ్ళు ఎప్పుడు మాటలు పడుతూనే ఉంటారు కదా అని అనేవాళ్ళు అంటూనే ఉంటారట. సో అందుకే రియాక్ట్ అవ్వమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. మీరు మానసికంగా ఏదో ఎక్కువగా ఆలోచిస్తున్నారని, మనసులో చాలా బరువు ఉందని యూనివర్స్ చెప్తుంది. ఆ బరువు దించుకోవడానికి యూనివర్స్ మీకు ఒక అవకాశం ఇస్తుందట. సో భయపడొద్దు అని యూనివర్స్ చెప్తుంది. మీ మనసులో ఏదో కొన్ని ఆలోచనలు మిమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదట. మీ మీద నరదృష్టి ఉందని యూనివర్స్ మీకు చెప్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. మీరు భయపడినంత ఇబ్బందులు ఏమీ లేవని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. మీకు గురు బలం చాలా బాగుందని యూనివర్స్ చెప్తుంది. దానివలన మీరు ఏ పని చేసినా దాంట్లో సక్సెస్ అవుతారని చెప్తుంది. మీ స్కిల్స్ని యూజ్ చేసి నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ఏ పని చేసినా చాలా కష్టపడి ఎఫర్ట్ పెడతారని యూనివర్స్ మీకు పెట్టమని చెప్తుంది. సో వచ్చిన అవకాశాన్ని అందుకోమంటుంది. దాంట్లో డెఫినెట్గా మీరు మంచి పేరుని సాధిస్తారని యూనివర్స్ మీకు చెప్తుంది. మీ మనసులో ఉన్న బరువులు పోవడానికి యూనివర్స్ మీకు ఒక అవకాశం ఇస్తుందంట. మీరు పడ్డ కష్టానికి ఇప్పటివరకు స్ట్రగుల్స్ అనుభవిస్తున్నారు. ఆ స్ట్రగుల్స్ ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఇప్పటి నుంచి కొంచెం మంచి రోజులు రాబోతున్నాయని యూనివర్స్ మీకు చెప్తుంది. యూనివర్స్ మీకు ఏదో గుడ్ న్యూస్ తీసుకొస్తుందని యూనివర్స్ చెప్తుంది. మీరు ఆ అకేషన్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉంది అని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మీకు ఇష్టమైన దైవాన్ని పూజించమని, అంటే మీ మనసులో ఏదైనా మీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుణ్ణి పూజించమని యూనివర్స్ మీకు చెప్తుంది. శనిగ్రహానికి ఒక 11 ప్రదక్షిణాలు చేయడం వలన, హనుమంతుడికి ఒక 11 ప్రదక్షిణాలు చేయడం వలన మీకు పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. శనివారం పేదవారికి కానీ, లేదంటే చీమలకు కానీ, పక్షులకు కానీ ఆహారం పెట్టడం వలన చాలా మంచిది అని చెప్తుంది. వీలైతే నలుపు బట్టలను శనివారం ధరించొద్దని యూనివర్స్ చెప్తుంది. వీలైతే స్కై బ్లూ కలర్ లేదంటే లేత రంగులను ఏవైనా ధరించమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. ఈ నెలలో మీకు మంచిగా ఉందని యూనివర్స్ గైడ్ చేస్తుంది. సో మీరు పడ్డ కష్టానికి తగ్గ ఫలితం రాబోతుందంట. సో ఏదో ఒక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. సో మీరు శనిదేవుణ్ణి ఆరాధించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండండి. సో ప్రతిదానికి కోప్పడిపోకండి. మీ హెల్త్ మీద తెచ్చుకోకండి. సో పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి వారు ఎవరికైనా, మీ ఫ్రెండ్స్లో కుంభరాశి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.